హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు విప్స్ అఫీషియల్ ఛానల్. సో ఇవాల్టి ఈ వీడియోలో సినిమా అప్డేట్స్ మాత్రమే ఉంటాయి. క్రికెట్ రివ్యూ నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో దానికోసం వెయిట్ చేయండి. ఇంకా మన సినిమా అప్డేట్స్లోకి వెళ్ళిపోదామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పెద్ది మూవీ ఉంది కదా, నెక్స్ట్ షూటింగ్ వచ్చేసి ఆర్ఎఫ్సి సెట్లో జరగబోతోంది. అంటే రేపటి నుంచి, మంగళవారం నుంచి ఈ సెట్లో ఈ స్కెడ్యూల్లో మన రామ్ చరణ్ గెటప్ అయితే మారిపోతోంది. చూద్దాం ఇలా ఈ గెటప్ ఏమైనా సీక్రెట్ గా ఉంచుతారా లేకుంటే ఏదైనా లుక్ వైజ్ వదులుతారా అని. ఫస్ట్ సింగిల్ వచ్చేసి ఈ వీక్ లోనే రావచ్చు అనే టాక్స్ వస్తున్నాయి. చూద్దాం అది ఈ వీక్ ఏడుస్తారా లేకుంటే నెక్స్ట్ వీక్ ఏమైనా పోస్ట్ పోన్ అవుతుందా అని. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఎన్బికే 111 ఉంది కదా, ఆ మూవీది ఈ రోజు 12:01 PM కి ఒక అప్డేట్ అని వదులుతారంట. అది ఫస్ట్ లుక్ లేకుంటే ఏదైనా గ్లిమ్స్ వదులుతారో చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆంధ్ర కింగ్ తాలూకా ఆ మూవీ షూటింగ్ నిన్న ప్యాకప్ అయిపోయింది, క్లీన్ ర్యాప్ అప్. సో అక్కడ టీం మొత్తం కొలాబరేట్ అయ్యి కేక్ కటింగ్ చేసుకుని మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మంత్ 28th కి రిలీజ్ అవుతా ఉంది. సో చూద్దాం రామ్ ఈ మూవీ నుంచి కంబ్యాక్ ఏమైనా తెస్తారేమో. ఇంకా దాని తర్వాత సుధీర్ బాబు చిన్న కొడుకు దర్శన్ ఉన్నాడు కదా, ఆయన ఫౌజీ మూవీలో ప్రభాస్ చిన్నప్పటి క్యారెక్టర్ చేస్తున్నాడంట. సో దానికి ఆన్ బోర్డ్ అయినారు. సో ఈరోజు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇంకా దాని తర్వాత నెల్సన్ జైలర్ 2 డైరెక్టర్ ఉన్నారు కదా, నెల్సన్ ఆయన మల్టీ స్టారర్ రజనీకాంత్ మరియు కమల్ హాసన్ మల్టీ స్టారర్ కి డైరెక్టర్ గా కన్సిడరేషన్ ఉన్నారంట. ఇప్పటి వరకు లోకేష్ కనకరాజ్ అన్నారు, ఇప్పుడు నెల్సన్ అంటున్నారు. ఇంకా ముందుకి ఎవరెవరు అంటారో చూడాలి. ఇంకా దాంతో రజనీకాంత్ సినీ కెరియర్ కి ఆయన రిటైర్మెంట్ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. దీనికి ముందు ఇలాగే వార్తలు వచ్చాయి, కానీ అది ఫేక్ అయింది. సో ఇప్పుడు రజనీకాంత్ నోట్ నుంచి వచ్చేదాకా మనం కన్ఫర్మ్ చేసే కయ్యలేదు. సో చూద్దాం ఇది నిజమో అబద్ధమో లేకుంటే రూమరో. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి సమంత నెక్స్ట్ మూవీ నా ఇంటి బంగారం. ఆ మూవీ సమంత ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా రూపొందుతుంది. ఆ మూవీలో సమంత ఒక డిఫరెంట్ రోల్ లో కనబడబోతుందంట. ఆమెనే ప్రొడ్యూసరు, ఆమెనే యాక్టింగ్ చేస్తా ఉంది. చూద్దాం ఎలా హిట్ కొడుతుందో ఈమె. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మన బిగ్ అప్డేట్ నవంబర్లోనే. ఎందుకంటే చూశారు మొన్ననే ఎలాగా మహేష్ బాబు లాస్ట్ నైట్ 10:30కి ట్విట్టర్లో అంతా హంగామా చేసుకుని ఏమేమి జరిగిందో ట్విట్టర్లో ఉన్న వాళ్ళకంతా తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. నవంబర్ 15th కి రామోజీ ఫిలిం సిటీలో SSMB 29th లాంచ్ ఈవెంట్ అని ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ సినిమాస్ లాంచ్ చేయబోతున్నారు. ఇది నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్, ఫస్ట్ ఫిలిం ఇలాంటి మూవీని ఫస్ట్ ఈవెంట్ చేసి ఫస్ట్ లుక్ గ్లిమ్స్ అలాంటివి లాంచ్ చేసేది. సో దీన్ని ఒక ట్రెండ్ సెట్టర్గా మన రాజమౌళి మహేష్ బాబు కారణమవుతారు. సో హోప్ ఇట్ గోస్ వెల్ అండ్ గ్లోబల్ వైజ్గా ఇది రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి మన గ్లోబల్ స్టార్ నేమ్ ప్లేట్ని చేసేసి అగైన్ మన రామ్ చరణ్కి మెగా పవర్ స్టార్ అనే టైటిల్నే ఇస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చే మూవీలు కానీ లేకుంటే నెక్స్ట్ వచ్చే ఈవెంట్లు కానీ అలాగే పిలుస్తారంట. గుడ్ జెస్చర్. ఇంకా దాని తర్వాత చిరంజీవి ఒక కేస్ కానీ, ఒక చిరంజీవిది ఏదైనా AI వీడియోస్ కానీ ఆడియోస్ కానీ చిరంజీవికి తెలియకుండా ఏదైనా యూజ్ చేస్తే ఆయన మీద వాళ్ళ మీద కేసు ఫైల్ అవుతుందంట. ఆయన అలాంటి రైట్స్ తీసుకొని వచ్చారు కోర్టు నుంచి. సో ఎవరైనా ఇలాంటి చిరంజీవిది తెలియకుండా వాడుకుంటే జాగ్రత్త, మిమ్మల్ని లోపలేస్తారు. సో ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాగార్జునది కూడా ఆయన పర్సనాలిటీని కానీ ఆయన లుక్స్ని కానీ ఎవరైనా ఆయనకు తెలియకుండా కాపీ చేసుకుంటే ఆయన కూడా ఇక్కడ కేసుది కాపీ తీసుకొని ఆయన కూడా ఇంట్లో తీసుకొని ఉంచారు. మీరు ఎవరైనా నాగార్జున కానీ చిరంజీవి కానీ వాడుకుంటే తెలియకుండా మీ మీద కేసు ఫైల్ అవుతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇవాల్టి సినిమా అప్డేట్స్తో పాటు కాషన్ అప్డేట్స్ కూడా ఇదే. సో ఇవాల్టి సినిమా అప్డేట్స్ ఇంతే గైస్. మా ఈ చిన్న పిల్లల అప్డేట్స్, చిన్న అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్న పిల్లల్ని పిల్లల ఛానల్ని సపోర్ట్ చేసి పెంచండి. సో ఇలాంటి చిన్న అప్డేట్స్తో పాటు పెద్ద అప్డేట్స్ కూడా ముందుకు వస్తాయి. సో రిజ్వాన్ ఖాన్ ఎక్కడ అని ఒత్తుకుంటున్నారు కదా, వస్తాడు, ఈరోజే వచ్చి రేపటి నుంచి
ఆయన మొహం దర్శనం మీ అందరికీ లభించే భాగ్యం దొరుకుతుంది. ఇంకా లేడీస్ ఫ్యాన్ అంతా వాడి మీద ఎంత ప్యార్లో ఉన్నారో తెలిసిన అవసరం లేదు. ఎందుకంటే రిజ్వాన్ రిజ్వాన్ డార్లింగ్ వేర్ ఆర్ యూ అని ఒద్దుకుంటున్నారు గర్ల్స్ అన్ని. సో ఈరోజు తీసుకొస్తాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఇబ్రాహింకి ఒక ఛాలెంజ్ ఉంది. అదేమంటే నిన్న వీడియోలో చెప్పాల్సింది ఈరోజు వీడియోలో చెప్తున్నాను. ఏమంటే ఇప్పుడు లాస్ట్ ఒక 2-3 మూవీస్ జరిగింది ఇలాగా. ఏమంటే ఈగల్ మూవీ ఉంది కదా రవితేజది, అక్కడ గుంటూరు కారం ఉంది, సైంధవ్ ఉంది, దాని తర్వాత హనుమాన్ మూవీ ఉంది. ఆ టైంలో ఈగల్ని పుష్ చేశారు ముందుకి. జస్ట్ ఇది ఏమంటే ఇది సంక్రాంతి టైంలో రావద్దు అదే ఇదిని. ఇంకా దాని తర్వాత మిరాయి మూవీ ఉంది కదా, ఓజీ మూవీ వచ్చినప్పుడు ఒక్క డేని ఆ ఓజీ కోసమే సాక్రిఫైస్ చేశారు. ఇప్పుడు మాస్ జాతర ఉంది కదా, బాహుబలి ఎపిక్ కోసమే ప్రీమియర్స్ అని 31st వేసుకొని నార్మల్ షోస్ ని November 1st నుంచి చేశారు. ఇలాంటి సంఘటనే ఆర్ఆర్ఆర్ టైంలో జరిగింది. ఆర్ఆర్ఆర్ రాధేశ్యామ్ టైంలో జరిగింది. అది ఏ మూవీకి జరిగింది, అది ఏ హీరోకి జరిగింది, అది కన్నడ హీరోకే జరిగింది, కన్నడ మూవీకి జరిగింది. బట్ ఇది ఒక హింట్ ఇచ్చాను, మన ఇబ్రాహింతో రిజ్వాన్ చెప్పిస్తాడు నెక్స్ట్ వీడియోలో. ఇది వాడికి ఛాలెంజ్. ఇది చాలా సింపుల్. ఏమంటే రాధేశ్యామ్ వచ్చేసి 12th రిలీజ్ అయింది, మన ఆర్ఆర్ఆర్ వచ్చేసి 25th రిలీజ్ అయింది. ఇక మధ్యలో ఒక మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ జస్టర్ ఆ 1 వీక్లో ఏ మూవీ రిలీజ్ కాకూడదు, ఏ మూవీ అక్కడ రిలీజ్ చేయకూడదు అని అన్ని ఇండస్ట్రీ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అందుకే రాధేశ్యామ్ని 12 కేసారు, ఇక్కడ ఆర్ఆర్ఆర్ని 25th కేసారు. సో ఆ ఒక్క డేట్కే ఆయన ఆ వీక్ మొత్తం డెడికేట్ చేశారు. ఆ హీరో ఎవరు, ఆ మూవీ ఏంటి, ఆ పేరు నాకు ఇబ్రాహిము నెక్స్ట్ వీడియోలో రిజ్వాన్ చేతో చెప్పాలి. ఇది వాళ్ళ ప్రాబ్లం. సో ఛాలెంజ్ ఇచ్చేసాను రిజ్వాన్. ఇబ్రాహిం యాక్సెప్ట్. ఓకే, ఇవాళ వీడియోలో ఇంతే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.